వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం భక్తి పూజా విధానాలు, ధర్మ సందేహాలు, మనసుకు ఆహ్లాదం కలిగించే మంచి మాటలు, కడుపుబ్బా నవ్వించే చక్కటి జోక్స్ గురించి తెలియచేయటం. దయచేసి నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేటికి అశోకవనం జాడలు. సీతాదేవి ఆలయం ఎక్కడ ఉందంటే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. మానవుడిగా పుట్టి దేవుడిగా పూజలను అందుకుంటున్న రామాలయాలు మన దేశంలో గల్లీ గల్లీలో ఉన్నాయి. రామాలయాల్లో సీతారాములు లక్ష్మణుడితో పాటు హనుమంతుడు పూజలను అందుకుంటారు. ఇక రామ భక్త హనుమాన్ ఆలయాలకు కొదవే లేదు. రామయ్యతో పాటు ముగ్గురు తమ్ముళ్లకు కూడా కేరళలో ఆలయాలున్నాయి. రామయ్య భార్య సీతాదేవి కూడా ఆలయం ఉంది. అయితే మన దేశంలో కాదు, పొరుగు దేశమైన శ్రీలంకలో ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన సీతాదేవి ఆలయం. శ్రీలంకలో సీత అమ్మన్ ఆలయం. ఇది సీత అమ్మన్ కోవిల్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం సీతాదేవిని లంకాధీశుడు రావణుడు సీతను బందీగా ఉంచిన ప్రదేశం. ఇక్కడి విశేషమేమిటంటే ఇక్కడ లక్షల అశోక వృక్షాలు ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం. 5000 సంవత్సరాల నాటి శిల్పాలు. సీతా దేవాలయాన్ని సీతా ఎలియా అని కూడా అంటారు. ఈ ఆలయంలోని రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలు సుమారు 5000 సంవత్సరాల నాటివని నమ్ముతారు. సీతను బందీగా ఉంచిన 5 ప్రదేశాలలో ఇది ఒకటి. రావణుడి రాజభవనం ఉన్న ఈ ఆలయానికి ఎదురుగా ఒక పర్వతం ఉందని కూడా నమ్ముతారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ హనుమంతుని పాదముద్రలు కనిపిస్తాయి. అశోకవనం. హిందూ పురాణాలలో అశోకవనం అని పిలువబడే సీతా ఎలియా అదే ప్రదేశం. సీతాదేవి కోసం వెతుకుతున్న సమయంలో హనుమంతుడు మొదటిసారిగా శ్రీలంక గడ్డపై అడుగు పెట్టిన ప్రదేశం ఇదే అని నమ్ముతారు. అశోక చెట్టు కింద ఉన్న సీతాదేవిని చూసిన హనుమంతుడు రామయ్య ఇచ్చిన ఉంగరాన్ని చూపించాడు. సీతాదేవి అనుమతి తీసుకున్న తరువాత హనుమంతుడు తన ఆకలిని తీర్చుకోవడానికి అశోక్ వనాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు. దగ్ధం కాని అశోకవనం. ఈ ఆలయంలో ఉన్న అశోకవనం గురించి ఒక నమ్మకం ఉంది. హనుమంతుడు లంకా దహనం చేసే సమయంలో సీతాదేవి ఉన్న అశోకవనం దహనం అవ్వలేదు. సీతా నది. సీతా ఎలియా ఆలయం దగ్గరగా ఒక నది ప్రవహిస్తుంది. ఈ నదిని సీత అని పిలుస్తారు. ఈ సీతా నది తీరంలో ఒక వైపు మట్టి పసుపు రంగులో ఉంటుంది. మరోవైపు మట్టి కాలిపోవడంతో నల్లగా కనిపిస్తుంది. ఇక్కడ సీతాదేవి స్నానం చేసి రోజూ ప్రార్థనలు చేసిందని నమ్ముతారు.